వర్షాలు మస్తు పడుతున్నాయి కదా, మా ఆయనకు బజ్జీలు తినబుద్ధి అయిందేమో, పాపం బజ్జీ మిరపకాయలు తీసుకొస్తే నాకెందుకు అవి చూస్తే కర్రీ చేయాలనిపించింది. ఇక నైట్కి కర్రీ చేసి మంచిగా బగారా రైస్ అయితే చేసిన. తిన్నాక మా ఆయనకైతే టేస్ట్ మస్తు నచ్చింది, కానీ ఈసారి మాత్రం బజ్జీలు కంపల్సరీ చేయాలని చెప్పిండు. ఇక కర్రీ ఎట్లా చేసుకోవాలో మీకైతే చెప్పేస్తా. బజ్జీ మిర్చిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక అదే బాండ్లో ఇంకొంచెం నూనె వేసుకొని జీలకర్ర సన్న కోసిన ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై అయిపోయినాక అల్లం ఎల్లిగడ్డ కూడా వేసి ఇంకొక నిమిషం ఫ్రై అయినాక గ్రేవీ కోసము మంచిగా వేయించుకున్న పల్లీలు నువ్వులు అందులో ఒక టమాటా వేసి మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక అది మిక్సీకి వేసుకుని కూడా అందులో వేసేసుకొని ఇంకో నీళ్ళు పోసి మంచిగా కలిపేసి ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి కూడా వేసి మంచిగా కలిపేసి, ఇక నాకు పులుపు సరిపోలేదు అనిపించింది, కొంచెం చింతపండు పులుసు కూడా వేసిన. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికిచ్చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. పైనుంచి కొత్తిమీర వేసిండ్రు అనుకోండి, టేస్ట్ అయితే నిజంగా మస్తు ఉండే. బగారా రైస్కి ఇది మంచి కాంబినేషన్ అనిపించింది నాకైతే. ఇంకా వేడి వేడిగా బగారా రైస్ చేసిన. నా వంట వరకు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వేడి వేడి బగారా రైస్కి కర్రీ పెట్టుకొని తింటే నిజంగా టేస్ట్ అదిరిపోయింది. ఈ మిర్చి కర్రీ చపాతీ పూరి బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వర్షాలు మస్తు పడుతున్నాయి కదా.